ఏలూరు జిల్లాలో శతాబ్దాల చరిత్ర కలిగిన ప్రాచీన ఆలయానికి పూర్వ వైభవం తీసుకొచ్చేలా పునరుద్ధరణ పనులకు శ్రీకారం చుట్టారు. దెందులూరు మండలం సానిగూడెం గ్రామంలోని శ్రీ సీతారామచంద్రస్వామి ఆలయ గాలిగోపురాన్ని ప్రాచీన వైభవానికి తీసుకొచ్చేందుకు దాతలు ముందుకొచ్చారు. సుమారు 30 లక్షల రూపాయల దాతల విరాళాలతో పునరుద్ధరణ పనులు చేపట్టారు. మన పూర్వీకులు ఉపయోగించిన గానుగ సున్నంతో పాటు ప్రాచీన సాంప్రదాయ పద్ధతుల్లోనే రెనోవేషన్ పనులు చేపట్టేందుకు శంకుస్థాపన నిర్వహించారు. మన సంస్కృతి ఆధ్యాత్మిక వారసత్వానికి ప్రతీకలుగా ఉన్న ప్రాచీన ఆలయాల్ని భవిష్యత్ తరాలకు అందించాలనే ఉద్దేశంతో ఈ కార్యక్రమం చేపట్టినట్లు దాతలు తెలిపారు. దీనిపై మా ప్రతినిధి మురళి మరింత సమాచారం అందిస్తారు. దెందులూరు మండలం సానిగూడెం గ్రామంలో ప్రాచీన సీతారామ ఆంజనేయ స్వామి ఆలయం అయితే ఉందని చెప్పుకోవచ్చు. దీనికి సంబంధించి 200 సంవత్సరాల క్రితమే ఈ ఆలయాన్ని అయితే నిర్మించారు. ఈ ఆలయ ప్రాకారానికి సంబంధించి రెనోవేషన్ చేయడానికైతే దాతలు ముందుకొచ్చారు. దీనికి సంబంధించి మనతో మాట్లాడడానికి ఉన్నారు. చెప్పండి, ముఖ్యంగా అసలు ఈ దేవాలయ విశిష్టత ఏంటి, ఇక్కడ ఏ పనులు జరుగుతున్నాయి అనుకోవచ్చు? దేవాలయానికి గాలిగోపురం పూర్వం సున్నంతో కట్టిందండి. గాలిగోపురం చాలా మంచి చక్కగా బ్యూటిఫుల్గా కట్టింది. తర్వాత దేశకాలమాన పరిస్థితుల్లో డెవలప్డ్ స్టేట్కి వచ్చింది. దీన్ని మళ్ళీ పునర్వైభవం తీసుకొని చేయాలని ప్రయత్నం చేస్తూ ఉంటే ఇక్కడ నా క్లాస్మేట్స్ మా వేములపల్లి మాధవి అలాగే రామ్మోహన్ వాళ్ళు కూడా సంకల్పించి వాళ్ళే దాతలుగా దీనికి 30 లక్షలు ఖర్చు పెట్టాలని నిర్ణయం చేస్తూ వాళ్ళు ముందు పరిశీలన చేసి శనివారపేట గాలిగోపురం చూసి అక్కడున్న అంత వైభవంగా కాకపోయినా కనీసం అంత బ్యూటిఫుల్గా కట్టాలి, మీరు డైరెక్ట్ చేయాలని చెప్పి 2 ఏళ్ల క్రితం చెబితే వచ్చి పరిశీలన చేయడం జరిగింది. దాంట్లో భాగంగానే గ్రామ చరిత్ర కూడా మనం తెలుసుకోవడం జరిగింది. ఈ ఊరి పేరు ఏమిటంటే యాక్చువల్గా సానిగూడెం అంటున్నారు, కానీ ఇది స్వామిపురము, స్వామి వల్ల ఏర్పడిన పురం, స్వామిపురంగా దీన్ని పిలుస్తుంటారు. ఇక్కడ మీకు నందివాడ జగన్నాథరావు గారు అని చెప్పి అద్భుతమైన కవి ఇక్కడ జన్మించారు. 1887లో ఇక్కడ జన్మించారు. నందివాడ జగన్నాథరావు అనే ఆయన. వాళ్ళది నాగులదేవిపాడు గ్రామ కరణం గారు, సుబ్బరాయ శర్మ గారు, అలాగే అచ్చమాంబ గారి యొక్క పుత్రుడు. ఆయన దక్షిణ భారతదేశంలో అన్ని రాజాస్థానాల్లో కూడా మహాకవి పండితుడిగా ఎన్నో సన్మానాలు సత్కారాలు పొందిన మహాపండితుడు. రాజా మంత్రిప్రగడ భుజంగరావు గారి ఆస్థానంలో కూడా అనేక రకాల సన్మానాలు పొందారు. వారి వివాహం సందర్భంగా హైమవతి పరిణయం అని చెప్పి రాజా మంత్రిప్రగడ భుజంగరావు గారి కూతురు, ఆ పరిణయంలో ఈయన కవిత్వం రాశారు. దాంట్లో భాగంగా ఈ చరిత్ర మనకు బయటపడింది. సో ఆ రకంగా మంచి గ్రామానికి వైభవం ఉంది కాబట్టి దీన్ని నిర్మాణం చేయడం సున్నము, బెల్లము, కరక్కాయ, అలాగే జనపనార పొట్టు, తుమ్మజిగురు, ఈ వనమూలికా మిశ్రమాలతో దీన్ని నిర్మాణం చేస్తే ఒక రకమైన జీవం వస్తుంది. ఆర్కియలాజికల్ నారమ్స్ అని ఫాలో అవ్వాలనే భావంతో వాళ్ళు కూడా సంకల్పించి ఈ మేరకు ఎండోమెంట్ డిపార్ట్మెంట్తో లెటర్ పెట్టడం, ఆర్కియాలజీ వాళ్ళు కూడా ముందుకు రావటం, దానికి తగ్గ రీతిలో మనకి ఏలూరు దగ్గరలో ఉన్న కొంతమందికి ట్రైనింగ్ కూడా ఇచ్చారు ఆర్కియాలజీ వాళ్ళు. అంటే ముఖ్యంగా ఈ గాలి గోపురాలు రెనోవేషన్ చేయడానికి సరైన నిపుణులు లేరని కూడా చెప్తున్నారు. దాన్ని ఏ విధంగా ముందుకెళ్ళకుండా? సో ఇప్పుడు మనకి నిపుణులు లేరు అంటే వ్యవస్థలన్నింటినీ మనమే చంపుకుంటూ వచ్చేసాం. ఒక ప్రాచీనమైన ఆలయాన్ని నిర్మాణం చేయాలి అంటే ఎండోమెంట్స్ వాళ్ళ యొక్క రూల్స్ అండ్ రెగ్యులేషన్స్లో ఇవన్నీ పడలేరు. వాళ్ళు ఏంటంటే అసలు రిపేర్లు, రెనోవేషను, రిప్లాంటేషను, రికన్స్ట్రక్షన్, దెర్ ఆర్ లాట్ ఆఫ్ ప్రాసెస్లు ఉన్నాయి. ఏది ఎలా చేయాలి? మన ఇల్లు కట్టినట్టు కట్టడానికి వీల్లేదు. మన ఇల్లు కడతామంటే 40 ఏళ్ళు లైఫ్, అపార్ట్మెంట్కి 40 ఏళ్ళు లైఫ్, 40 ఏళ్ళ తర్వాత బీటలు తీస్తుంది. దాన్ని కూడా దేవాలయం కట్టినట్టు కడతానికి వీల్లేదు. మరి ఈ రోజున అలా కట్టినట్టయితే 1000 ఏళ్ల క్రితం గాలిగోపురం మనకు అలా ఉండేది కాదు. మరి తడికిలపూడి గాంగేశ్వరం ఆలయం కూడా 1000 సంవత్సరాల క్రితం ఉంది, చాళుక్యుల కాలం నాటివి. సో ఆలయంలోనే కట్టాలి. నా ఇల్లు కట్టినట్టు కట్టి సిమెంట్ వాడతానంటే నాశనం చేసినట్టు అవుద్ది. కాబట్టి ఏంటి, ఆ వర్కర్స్ని నాశనం చేసాం, ఆ శిల్పులు లేకుండా చేసాం, ఆ ఆలయాలకు ఉన్న శాసనాలన్నింటినీ పెయింట్లు వేసాం. అసలు ఎవడో బతకనివ్వకుండా ఈ మోడర్నైజ్డ్ టెక్నాలజీస్ వచ్చాయి, సున్నం గానుగలు తీసేసాం. ఇవన్నీ పోయిన నేపథ్యంలో మళ్ళీ వీటిని తీసుకురావడానికి ఏంటంటే ఒక్కొక్క ఆలయం, ఊరికి ఊరు, గ్రామానికి గ్రామం, అడుగడుగు ఫైట్ చేయాల్సి వస్తుంది. ఒక జీవితం సరిపోవట్లా. కాబట్టి కొన్నైనా ఇలాగా ప్రాచీనమైన నిర్మాణం చేయడంలో భాగంగా కాపాడుకోవడానికి కొంతమంది అయినా మిగిలారు కాబట్టి వాళ్ళ ద్వారా చేయడంలో భాగంగా మనం చేస్తున్నాము. అది ప్రధానంగా సున్నము, బెల్లము, కరక్కాయ, వనమూలికా మిశ్రమాలు, అట్లాగే తుమ్మజిగురు, తన జనపనార పొట్టు, ఈ మిశ్రమంతో ఇప్పుడు గానుగ సున్నాలు లేవు కాబట్టి గ్రైండర్లో పెట్టి చక్కగా చేసి ఆ పాళ్ళు వచ్చి ఆ బైండింగ్ పవర్ వచ్చే వరకు కూడా మనం జాగ్రత్తగా చేయించి వాటిని చక్కగా చేయించాలని, దీని మీద రామాయణ, భారత, భాగవత ఇతిహాసాలకు సంబంధించిన సమస్తమైన శిల్పాలు కూడా మరి వాళ్ళకున్న ఎస్టిమేషన్ ప్రకారం ఎంతవరకు చేస్తారో తెలియదు. వాటిని అన్నింటినీ వచ్చే విధంగా ఒక బ్యూటిఫుల్ గాలిగోపురం కింద ఈ గ్రామస్తులు తలమానికంగా
చుట్టుపక్కల గ్రామాల వాళ్ళు కూడా వచ్చి గాలి ఊపరాన్ని చూసి మురిసిపోయే విధంగా దీన్ని తయారు చేయించాలనే పద్ధతిలో రూపకల్పనకి మనం మార్గదర్శకం చేయడం జరిగింది. ఆ మేరకు ఎండోమెంట్స్ వాళ్ళు కూడా ఒప్పుకున్నారు. ఆర్కియాలజీ వాళ్ళు కూడా ముందుకు వచ్చి సహకరిస్తూ ఉన్నారు. ముఖ్యంగా దాత ఉన్నారు, చెప్పండి అసలు మీరు ఈ గాలి గోపురం చేయించడానికి గల ముఖ్య ఉద్దేశం అనుకోవచ్చు? మా ఒక్క ఉద్దేశం మా పూర్వీకుల వారసత్వ సంపద అండి ఇది. ఈ వారసత్వ సంపదను పరిరక్షించుకోవడానికి ఏంటంటే మా కుటుంబ సభ్యులు అందరం గ్రామస్తులందరి సహకారంతో ఇంటి పేరున్న పెద్దలందరితోనూ కలిసి సంకల్పించుకున్న ఇదండి. అలాగే ముఖ్యంగా అసలు ఎంత ఖర్చు అవుద్ది అనుకుంటున్నారు, అసలు ఏ విధంగా పర్మిషన్లు వచ్చినాయి? సుమారు ఒక 20 లక్షల ఎస్టిమేషన్తో మేము దిగిందామండి. ఈ ఎస్టిమేషన్ అయ్యేటప్పటికి 30 లక్షలకు వచ్చింది. 2 ఇయర్స్లో మళ్ళీ ఈ అప్రైజల్ అయింది. 30 లక్షలకి ఈసారి ఎస్టిమేషన్ వచ్చిందండి. ప్లస్ ఆర్ మైనస్ ఒక 20% ఎక్సెస్ పడుతుంది మొత్తం కంప్లీట్ అయ్యేటప్పటికి. అది మొత్తం అందరి మీద, కుటుంబం అందరి మీద, ఊరి మీద అందరి సహకారంతో చేద్దామన్న ఉద్దేశం. ముఖ్యంగా చూడొచ్చు అంటే దెందులూరు మండలం సానిగూడెంలో సీతారామస్వామి ఆలయానికి సంబంధించిన గాలి గోపురాన్ని రెనోవేషన్ చేయడానికైతే దాతలు ముందుకు వచ్చారని చెప్పుకోవచ్చు. దాతల సహకారంతో 30 లక్షల రూపాయలు ఖర్చు చేసి దాతలు గ్రామస్తుల సహకారంతో ఈ గాలి గోపురాన్ని రెనోవేషన్ చేయడానికైతే ముందుకు వచ్చారని చెప్పుకోవడానికైతే ఎటువంటి ఆశ్చర్యం లేదు. ఈ గ్రామస్తుల సహకారంతో ఈ కార్యక్రమాన్ని చేస్తున్నామని చెప్పి దాతలు చెప్పే పరిస్థితులు అయితే ఇక్కడ కనపడుతున్నాయి. కెమెరా పర్సన్ మధుతో మురళి, వైకే న్యూస్, ఏలూరు సానిగూడెం నుంచి.